అగో ఐలయ్యా గటుమ కను పిలిచి గిట వచ్చినావు. నిన్ననే అత్తనన్నావు, ఏమైంది? దవదవా అవన్నీ ఇత్తారాకులు అవన్నీ ఏరి. అగో ఆ ప్లాస్టిక్ బకెట్ డబ్బలు ఉన్నాయి, కొంచెం నీకేమిటికన్నా ఉల్లిగడ్డల కక్కర కత్తాయి. 6-10 రోజుల నుంచి చెప్పి పంపుతాన్నా. ఇటు మొఖాన్ని అట్టప్పుడు వస్తావు కానీ ఏదన్నా పని అక్కర పడుతున్నావు రావు. ఏ ఊరికి పోయినావు? ఉస్నాబాద్ పోయినావా? మొన్న మల్లన్న బోనాలు పెట్టుకున్నావు. మా బిడ్డ మా అల్లుడు అందరు వచ్చి ఇక్కడ బోధించవేమో అని కనకంతో చెప్పి పంపితే నువ్వు లేవని చెప్పిండు. ఇక మరి నేను ఒక్కదాన్ని ఎంతగానో మంది చేయాలి, ఏడాది తిరగాలి. ఇంకా పువ్వులాగో దర్వాజాలకు అవి ఇవన్నీ ఉండే మొన్నటి దాకా ఫంక్షన్ బాగానే చేసుకున్నాం కదా. ఇక ఒక్కదాన్ని అయితే ఇంత పెద్ద లంకంత కొంపాయే, ఇదంతా పైబట్టిగా అడగల్లాయే, బట్టలు బాతలు ఎన్ని ఫ్యాన్లు ఉంటాయి. మీ భార్య నన్ను అత్తదేమో అనుకుంటే ఆమె కూడా లేనే లేదట కదా. ఇద్దరు కలిసిపోయినరా? నాకు మా ఎరికే కానీ అత్తగారి ఇల్లు కాదు కొత్తగారి ఇల్లు కాదు, ఓట్లు అన్న వల్ల ఇంత ఏమైనా దొరుకుతుందా అని ఆశపడి పోయిను. 4 రూపాయలు వస్తాయని. ఇక మరి గట్ల చెప్పరా? అది ముచ్చట. ఓట్లకు పోయినావు, కళ్ళు అవటానికి పోయినావు కానీ ఇగో అక్కడ సున్నం బతున్నది, అదంతా పాడు అని కోతులు చల్లకుండా అంత అంగడంగడి చేసినాయి. అది తీసుకుపోయి వాడబెట్టి ఈ గడ్డ అంతా పారబట్టి ఎక్కుజరా. ఏమనుకోకు, నేను నీ రూపాయి ఏం ఉంచుకోను. వినబడ్డదా? అప్పటికి మధ్యాహ్నం ఇన్నది పువ్వా చాయ్ పెట్టన్నా, బర్రెపాలు ఉన్నాయి. ఇంత మరి ఎర్రగలిగితే తెప్పిమంట లస్మన్ తోటి. ఏ అద్దు, నీకు కళ్ళు చెప్పిన వల్ల నువ్వు పని చక్కగా చేయవు, మన చక్కగా చేయవు. మెల్లగా గాజు వక్కలు బాగా వెలిగినాయి, కూచుకపోతాయి కాళ్ళకు. కోతులు చల్లకుండా ఒక్క జాకే దక్కనిత్తలేవు. కోతులు బాగా మోపైనాయి కోతులు. మంచి కూడు మంచి కూడు. ఏవలా ఇంత పొద్దుగాలి. హలో లచ్చి, నువ్వే చెప్పే. ఏందేమో ఎన్నెళ్ళకి ఇంత పొద్దుగాల ఫోన్ చేసినావు? ఏంది దావతా? మంచిగా ఎంత వేసుకుంటాండ్రు? 500? ఇక నా ఒక్కదాని ఫారానికి 500 వేసుకొని మందిలో కలిస్తున్నాన్నా నేను. ఏమద్దు, 500కే అయిందే. ఇంకా 100 వేసుకున్నా కానీ 3 కిలోల చికెన్ వస్తుంది, కిలోకు 200 చొప్పున. నా బిడ్డని పిలిపించుకొని నా అల్లుని పిలిపించుకుని అంటే నాకు ఇంట్లో కన్నుల పండుగ జరుగుతుంది. ఆడదికి ఒక్క దినం 500 ఇచ్చాట, వాళ్ళతోటి చేకురన్నట్టు. నేను రాను ఉండే, నాకు పని ఉన్నది, ఫోన్ పెట్టాయి. దిక్కు మళ్ళీ సంవత్సరాలకి ఏం పని లేదు. మమ్మల్ని సంపాదించిన కొద్దీ పడగొట్టుకుంటూ ఉంటారు సంవత్సరం. అయినా నాకేం తక్కువ, నేను గంటల పోయేందుకు తిట్టా. కావాలంటే నేను తలుచుకుంటే మేకనే కొత్తాను ఆ బిడ్డను 4 రప్పించుకొని. పోరేం చెప్తాను మరి. నార్మల్ కాడికి పోతాడు ఆయన, ఫోన్ కొంచెం పోతాడు అనేది ఉన్నదా లేదా? అమ్మా చెప్పే. బుజ్జి ఏడున్నవే? ఇంటికన్నా ఉన్నానే అమ్మా. గదే మరి ఓ 31 దావతాట, అందరు 500 జమ చేసుకుంటారట. గా చింతకింది లచ్చిగిట్ట ఫోన్ చేసింది. నేను ఉండనే ఒక్కదాన్ని, నాకేమద్దు, నా బిడ్డను నా అల్లుడు రప్పించుకుంటా అని చెప్పిన. మరి అల్లుడేటన్నా పోతాండా ఎవరికన్నా ఒడ్డు చెక్క? మరి ఇంటికాన్నేనా? ఎటు పోతాడే అమ్మా, ఇంటికాన్నే ఉంటాడు. అయ్యో ఎందుకే, మా సైడ్ ఇటు మొక్కన బాగా సురువైన నాటు ఒడ్లు చెక్క పోతారు ఒక్కొక్కరు. గదే మరి కైకిల్ దినం అయినా పోతాండా అత్తడా అని ఫోన్ చేసిన. వారం కింద నిద్రలో నడుము పట్టుకున్నది, పండుకొనే ఉంటాడు. అయ్యో ఎలవతారని తీసుకుపోయి దొక్కిత్తా అయిపోగదనే, మంచిగా దొక్కుతాడు, నడువు ఆయమంటది. అటు తీసుకుపోతే తక్కువైతుంది అని అమ్మా. మా చెట్లుగా నువ్వైతే అల్లుని తీసుకొని రా. ఇక ఈ 2 రోజులు ఉండి 31 దావతి వేసుకొని ఆ ఎలవతారం కాడ నేనన్నా చూపిస్తా. ఓ మాట అడిగైతే చూస్తానే, అత్తడో ఏమంటాడో. రమ్మను ఇగో మావ రమ్మన్నదని చెప్పుకొని వస్తనే అందరు దావతి చేసుకుంటారు. ఇప్పుడు దావత్ ఏంది అమ్మా? నాకు పని బాగున్నదే,
ఇవి మన ఐలాండ్ నచ్చిన చెత్తగాల పెట్టిపిత్తన్నా అన్ని బాటిల్లు ఇత్తరాకులు మొన్నటి అన్ని అట్నే ఉన్నాయి. ఆ కోతులు చల్లకుండా అంగడి చేసినాయి. 2 రోజులు నేను సప్పదాన్ని మకాన వేయినందుకు బ్యాంకులో పైసలు వెళ్ళలేదని. నువ్వైతే రా, ఏమో పచ్చి బంగనాలు పెడితే ఏమో సాటుకై గొక్కున్నట్టు చేయబడుతుంది. అల్లుని కూడా తీసుకొని రా, ఇద్దరు రాండ్రి. సరే తీయ అమ్మా. నడుము నొప్పి నేను చూసుకుంటా గాని ఊరందరేమో కోళ్ళు గొర్రు కోసుకొని దావత అంటే నీకేమైనా పొలం. మొన్నటిదాకా సట్టి వారాలా అని ఇంత నీస తినపోతుంది. కోడిగుడ్డు చేపలు రొయ్యలేదు. ఇప్పుడు సట్టి వానే వాయిగా 31 దావతాయే ఊరందరు కోళ్ళు మేకలు కోసుకుంటే నేనెందుకు నాదాని ఉండన్నే. నువ్వు అల్లుని తీసుకొని రాగవన్నీ చెప్పకు గాని పూరీలు చేస్తా, ఇంత చికెన్ తెచ్చుకొని తిందాం. ఇన్ని బోలి ఫాలాలు తమసాగో బయట తెచ్చుకుందాని మంది మొక్కని చూద్దామే ఆడది ఒక్క దినం. సరే దా ఉండు మరి ఉంటానుగా. ఏంటంటే అమ్మ రమ్మంటుంది, ఏదో 31st దావతట. ఆగో మీ అమ్మ జోరుగానే ఉంది. పోదామా మరి? నాకు నడుమే పట్టుకునే నువ్వు ఏనే పట్టే ఏం పోదామే. నేను నడుము నొప్పికి ఎన్నో చూపిస్తుందట, మంచిగా చేసి పంపిస్తుంది. పోదాం పారా, అది ఏం చేద్దాం. సరే ఇక మరి పోదాం పా. ఇక 31st తాగుతానే మంచిగా ఇస్తానే కదా, పోదాం పా మరి మెల్లగా. మరి మెల్లగా లేవు, పోదాం. లావట్టు అంటావా లేస్తావా? ఏ మానాడు వస్తుంది. మరి మెల్లగా దిగు. నిద్రలా ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పోరుతావా? మరి నడుము పట్టుకోపోతే ఇంకేం పట్టుకుంటది? సచ్చిన పాము ఇంకా చంపుతావు ఏంది నువ్వు? మేలానాడు ఆయన కింద పడతాం, మళ్ళీ కాలో చేత పెరుగుతుంది. నీ కట్కలు చల్లగా టీవీ పాడుగాను. ఇంకా ఉల్లిగడ్డలు వాడని అత్తలేడు. ఆ ఉల్లిగడ్డలు కన్నా ఇద్దామంటే ఏమిటికి అక్కడికి టీవీ ఎందుకు? వత్తాంగా ఒక్క బొమ్మ వస్తుంది, మళ్ళీ వచ్చే వరకు బరబరి సుక్కలు వస్తాయి. గీ మా అల్లుని మున కొడుకును ఇంకా గోడలు వేసుకునే టీవీ దేవయ్యా అన్న. తెత్తమ్మా అన్నాడు. నాకేమో ఒక్కదానికి గుడ్డు కుక్కోలే, ఇంట్లో మనసున బట్టి పాడు కాదు. కార్తీక దీపం సీరియల్ ఏమైంది దానికి కనికించుకు పోతే అక్క మేము ఇలా చికెన్ వండుకున్నాం, మా బిడ్డ మా కోడలు మా అల్లుళ్ళు అందరు వచ్చిర్రు అక్క, ఇలా మేము పెట్టామన్నది. ఒక్కొక్కరు అల్లుండ్రు అత్తకు ఎంత సాయం చేస్తారు, అత్త మాకు ఎంత చదువుతారు. మా అల్లుడు ఉన్నాడంటే పెద్దకాడు ముడ కొడుకు ఏది పట్టించుకోడవ్వా. మరి నాకు కొమ్మల కొడుకులా ఇంకెవాళ్ళు ఉన్నారు? సంపాదన అంతా దానికే, నా బిడ్డకైనా నా అల్లుడికైనా. టీఫాడుగాను ఇక నా అల్లుడికి అయితే కొమ్ములే బరువు, అదేమో శాస్త్రం ఉండే బక్కెద్దు కొమ్ములే బరువు అన్న. ఏది పట్టించుకోడు, తినరేవు లేదు కూడా అది ఒక ముడ కొడుకులకి. ఎక్కడెక్కడి దార పోసినామో సంసారం పాడుగాను. ఆ పోరి చల్లకుండా చిన్నప్పటి నుంచి ఒక్క పనికి చెప్పలే దానికి. ఇప్పుడు పొలం కడ ఒడ్డు చెక్క వేయిందట, మొద్దు మొక్క పొంతో, ఆ దుడ్డ మూత పొంతో, ఆ ఎద్దు పంత మొక్క పొంతో. పోషక్క వద్నే కనిపిస్తనే లేదు, ఉన్నావా? ఏందో పిల్లకి ఇట్లా వచ్చినావు, బాగా చెవికిల చీర కట్టినావు, కొత్త చీర కట్టినావు, కొత్త దండలు వేసినావు, ఎటు పోతున్నావు పిల్ల? ఏ ఊకోవదనే, నీకు ఎప్పుడు నా మీదే కన్ను. ఇది రోజు కట్టే చీరనే కదా వదనే. అయితమే గాని కొంచెం కళ్యమాకి ఇవ్వవా? కళ్యమాక గీ అల్లగానే కళ్యమాక ఏం చేసుకుంటావో, నెత్తికి పెట్టుకుంటావే దంచి? కాదు కదనే, మీ తమ్మునికి గంజు పిండి తిన బుద్ధి అవుతుందట, అందుకే వచ్చిన. గంజు పిండా? మొన్న ఏదో దుకాణంలో తిన్నాడట, మంచిగుంది అట్లనే పెట్టుమని అంటాను. అలా కళ్యమాకు బాగున్నది. మరి పెట్టపోయావు పాపం. మా తమ్ముడు మంచోడు కాదప్ప, ఏదన్నా పని చెప్పినా కానీ నాకు మా వేసుకొస్తాడు. అక్క మొన్న కోపన్ బియ్యం ఆడిపోతే నేను వేసుకొస్తా అక్కని వేసుకొచ్చిండు. అగానంగా ఉన్నది పోయి ఇసుకోగాని ఈ మంటలు ఇరగొట్టకు ఇప్పుడే అంత పేను పట్టున్నది. ఆకంట లాతలాత వస్తానే కానీ అవు కానీ ఈ 31st దావత్ చేసుకుంటారట కదా, నీకేమైనా చెప్పిందా మతలాభ? నాకు ఎవ్వరు చేయలేదు ఫోన్. మరి లంగా సౌతులు చూసినావా? వస్తావా? మనిషికి 500 వేసుకుంటాను, దావత్ చేసుకుంటాను వస్తావా అని అడిగి. ఏంది 31st దావత? అబ్బవదిని నేను కూడా వస్తా. మీ తమ్ముడు అలా దోస్తుగాలతో పోతాడు, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటా. ఏంది నువ్వు వస్తావా? మరి నువ్వు వస్తే నాకు ఇంత ఫనాసర కావాలి, గట్ట అయితేనే రా. మన ఇంట్లోనే కదా వదిన చేస్తా, మనకు కాకుండా ఇంకోళ్ళకి చేస్తా. ఇగో చికెన్ కొట్టించుకొచ్చినాక అల్లం వెల్లిపాయ నూరి మసాలాలు దంచి కూర వండినాక బగారు వేసినాక తిరుడు అంతా అయిపోయినాక మళ్ళీ గిన్నెలు దోమాలి ఎక్కడి అక్కడ, చేపలు కట్టెలు అన్ని వండుక తిందాం. సరే వదిన. అవు కానీ లచ్చి నర్సిగాడు ఉన్నాడు, కళ్ళు గిత్తంట గిత్తంత కావాలి ఒక అడుగుతా తినండి. కదులొట్లు ఎందుకన్నా అడగవా? లచ్చి కూడా అడిగి పంపుకుంటుందట ముళ్ళొట్లు.
ఇక మా అల్లుడు వస్తాడు, ఆయన ముంగట్ల ఎర్రగాళ్ళు ముట్ట తెల్లగాళ్ళు ముట్ట మా అత్త తాగొద్దని పేరు చెప్తాడు. ఎంతగానో మన ఒత్తుక సావన్నే గోడ టీవీ తెమ్మాలి 2 నెలలు అవుతాను. పట్టించుకున్నోడే లేడా. ఏం గట్టి వదిలే, మన ఇద్దరం పక్క కూర్చొని తాగుదాం. ఏమో కానీ ఒంక ముచ్చట కళ్యాణగాడు ఉంది కానీ ఈ మన ఇద్దరం 31 దావత్ చేసుకుంటాను కానీ ఎవరికి చెప్పకు. ఏమంటదా? సరే కానీ మరి ఇంట్లో అద్దు మరి. ఇంత కాకపోతే మరి ఎడ చేస్తాం? మంది అందరూ ఎక్కడెక్కడో చేసుకుంటారు వదినే, మనము మంచిగా పోషమ్మ గుడి కాడ చేసుకుందాం. మంచిగా ఉంటుంది, చెట్ల గాలి కూడా చల్లగా వస్తుంది. అంతే నాని. అంతే మరి. గదే మా అల్లుడు మా బిడ్డ అత్తన్న రాళ్ళ కోసం చూస్తాను. ఇక అయితమైనా కానీ పిల్ల మీ పక్కింటిగా రాయనర్స్ బావలేడా కళ్ళు గిత్తారు కదా, పోతాం సబ్బ అట్లంటా తెల్లగాళ్ళు పట్టుకరాయి. మా అల్లుడు కొంచెం ముండ కొడుకు, 1 రూపాయి నాకు సవరియ్యాడు కానీ ఇవ అత్త ఆకు తిని ఇంత కళ్ళు కొట్టు తాగు రూపాయినప్పుడు అని 1 రూపాయి ఇయ్యాడు కానీ అట్టిగానే కొంచెం పడతాడు. ఆయన సొమ్మేమో నేను తిన్నట్టు. జరి చెప్పు తాగు సబ్బ అట్లా తెల్లగాళ్ళు పట్టుకుంటా. సరే వదినే, దాందేముంది, నా మొగునికి సరపిండి పెట్టి జల్దత్తా. పో చెప్పండి రాపో. సరే వదినే. అల్లం వెల్లిపాయలు పొట్టు తీసి దంచాలే. ఈ నలమొక్క ముండ కొడుకు ఏమో నాకు గుమ్మాలకమన్న మర్రగట్టుకొచ్చినట్టు ఎప్పుడు దావకాండ పాలే. చూస్తేనేమో దోన్లు వచ్చిన బర్రు ఉన్నట్టు ఉన్నాడు. ఒక్కనాడు కూడా పోరికి సుఖం లేదు మనుడే. ఓసారి నడుము పట్టుకుంటుంది, ఓసారి కాళ్ళు పట్టుకుంటే, ఓసారి రెక్కలు పట్టుకుంటాయి. ఇంకా మారవ సంపత్తి యాదవ్ కుమార్ ఉన్నాడో ఆ పొలగాని దగ్గరకు ఇంత వండబెట్టి నీడిస్తానన్న లేచి ఆడతాడు. లేకపోతే నాకు నడుము పట్టుకొని అంటే మా అత్త నా పేరు దావత్ చేసుకున్నాను అని గులి గుంజ కట్టుకునే కట్టి కొంచెం ముడకొడు ఫోన్ పాడ ఎడబెట్టినా. అమ్మా ఉన్నవానే? ఆగో వచ్చినావా బిడ్డ? పనులన్నీ తీరినాయా? మంచిగానే ఉన్నా కానీ పొలం పనులు తీరినాయా? రాయ్యా అల్లుని లోపల తీసుకపో. మెల్లగెక్కు. కుర్చీ అయిపో. ఏ కుర్చదత్త బల్లే కావాలి. అయ్యో నడుములో పట్టుకుంది కాదే, అందుకనే బల్ల మీద పట్టాడు. ఓ బుజ్జి మెల్లగానే. ఏమో ఏమో పండుకో. ఇవాళ రేపు ముసలోళ్ళు అసంటిది గట్టుకున్నారు. బూద చెత్తలు పాడుగాను. నన్ను కళ్ళు తెమ్మన్నది వదినే, నాకు ఆగకుండానే వచ్చింది. తింటున్నట్టున్నారు కదా. అయ్యో గౌన్లు అయినా కానీ ఏమో లేట్ అయ్యే. గల్లప్పడి ముక్కుదాన్ని తెల్లగలదేమన్నా అది ఇంకా అత్తలేదు. ఏమైంది అటు ఇటు చూస్తున్నావు? ఏం లేదు కానీ బుజ్జి అల్లునికి 2-3 ముక్కలు ఎక్కువ మంచిగానే ఆడిన చికెన్. ఏ చిన్న తింటాడు, తిన్నాక అల్లుడు నువ్వు జర సిగ్గుపడక మంచిగా తిను కడుపు నిండా. అత్త నాకేం సిగ్గు, నేను కొత్త అల్లున్నా అడిగి వేయించుకుంటాను. నేను ఊక చికెన్ అంటావు కదా, తినిగా అది మంచిగా అండి పెట్టింది తిను. మంచిగా తిన్నా అప్పటికి నేను ఇంకా సంపత్ దగ్గర తీసుకుపోయి దొక్కించుకురావాలి. మొన్నటి నుంచి నడుము కలుక్కు అంటుంది అత్త, వంగినప్పుడల్లా ఘోరం అవస్థ అత్త. ఏం చేయాలి? నువ్వు రమ్మని వచ్చిన రాత్రి 2:30-3 అయింది అత్త. బాత్రూమ్కు పోదా అని ఇట్లా లేచిన నడుము కలుక్కు అన్నది అత్త. ఇక రాత్రి సుంది జెండుమో పెట్టి రాసింది, అయినా ఇంతవరకు పోలేదత్త నొప్పి. నువ్వేం బాధపడకు. ఇక ఎట్లాగా వచ్చినావు కదా, ఈ కొత్త సంవత్సరం వెళ్ళాక 4-5 రోజులు ఉండి మంచిగా దొక్కిపించుకొని పోదు వాగు. అవునే బుజ్జి, అల్లుడుగా బీరు తెచ్చుకున్నాడు. ఎర్రమంది తాగుతలేడా? ఇప్పుడు అది తాగుతలేడే, బంద్ చేసిండు. బీర తాగుతుండు చల్లగా ఉంటదని. అయ్యో ఎందుకయ్యా ఏమైంది? గప్పట్లో బాగానే తాగినావు కదా. అది జల్లే ఎక్కువ అత్త, మళ్ళీ షూ లేకుండా పడిపోతా. అత్త నువ్వు కొంచెం బీరు తాగరా గ్లాస్. అవ్వా వచ్చిన అన్నాళ్ళ పాడుగాను. ఇది ఎక్కడి కరువనయ్యా? అల్లుతో అట్ల బీరు తాగితే లోకం ఏమనుకుంటారు? ఏం కాదత్త, చల్లగా ఉంటది. ఛీ నాకు చల్లగద్ద ఎచ్చగద్ద ఏమద్దు.
నువ్వే తాగు అంతలాగైతే ఇంకో బీరు తెప్పిస్తాగా ఆయిల్ కానీ తోటి కానీ ఎవరితోనే చెప్తాం అత్త ఏం కదా తాగు. ఎవరు చెప్పినా చెప్పకుండా అద్దు నీ బాంచను మళ్ళీ నాకు బట్టో దిక్కుంటుంది నేను దిక్కుంటా నాకు మిత్తం అంతా ఎక్కువ అయినట్టే పానం అంతా జరుగుతుంది నీ ముంగటనే ఇజ్జత్ తీసుకునేటట్టు చెయ్యకు నువ్వనే చెప్పే మీ అవ్వకు. తాగరా ఇంత మరి కొద్దిగా నన్ను బుద్ధి ఉన్నారు ప్రేమ కొద్ది అడుగుతుండే ఇంత తాగరా ఏం ప్రేమగో మరి అది తాగు. గాబరాల గన్న కట్ట ఏడుగురు మొగలట బీరు అత్తతో కలిసి తాగుతావు బా నా ఇజ్జత్ వస్తారా ఓసవతల్లి బా అత్తకు నలునికి ఫేమైందే ఏదో బాగా తురుతా అయ్యో. ఆగో ఏమైనా పిల్లకి ఇంతసేపు పోయిన వాటే ఇంతసేపు కావాలి నీకు ఇష్టమని ఒక్క చెట్టు కళ్ళు తీసుకొచ్చినా. ఓ బుజ్జి ఇగో అత్తమ్మకు ఇత్తారులైన బోర్పాలేసి చికెన్ వేసి ఉన్నారా అత్త అందరూ? మంచిగా ఉన్నాంరా. పిన్ని బాగున్నారా? బాగున్నామయ్యా, మీరు మంచిగా ఉన్నారా? మంచుకున్నావు. మరి కాకరాలే? ఇక ఆయన అలా దోస్తులతో వేడి దావత్కు. ఆదికి ఎంతమంది అయ్యా సోపతి గాళ్ళు తెల్లాంత పొద్దుతే సోపతి గాళ్ళు ఇక ఇది ఒక్కతే వత్తదని నేనే రమ్మన్న మనతోటి ఉంటది తిను అత్త తిను. అత్తే మంచుకుంటుండే అందరితో మంచిగా తింటుండే. అనుకున్నా కానీ రాలేడు అలా సోపతులతో వేయండు. అవునే వాళ్ళు వేయరా తాళ్ళకు పోయిర్రు. మళ్ళా కలుపు అన్నది. ఊకనకు మందిల మానం పోతుంది. ఇంటికేనాక జైన్బాం రాత్త తీయి తినరాదు తప్పంటూ. నా నొప్పి నాకు తెలుసు, నీకేం తెలుస్తుంది నా అవస్థ? మా తెలుసు కానీ తిను తిను ఇంటికేనాక చేస్తా కానీ జైన్బాం పెట్టి మంచిగా తిడుతుంది. అయ్యో ఏమైందయ్యా గంతగానం దానిలో ఆడుతున్నావు? ఆయనకు నిద్రలో నడుము పట్టుకుందట్టమ్మా అందుకనే గట్టుకున్నాడు. అవునా? ఇగో అల్లుడు నువ్వు ఊకే బరువు పనులు చెయ్యకు వినబడ్డదా? అల్లుడికి అన్నం పెట్టే మంచిగా తినమయ్యా. నేను అప్పటికి అటు తీసుకుపోవాలి గా సంపద దగ్గర తీసుకుపోవాలి నా పిల్ల పాపం పోరడు నాకు కూడా అడుగుకి మడ పట్టుకుంటే మంచిగా తీడిండు. ఇక ఈయన గట్టే చేయించుకత్త మరి లేకపోతే ఏంది పోవాలత్తా వశపడుతుంది. పనివంతుడు పందిరెత్తే కుక్కతో ఒక దాగి కూలిపోయినట్టుంది గట్టుంది మా అల్లుడు కథ. ఏం చేయమంటావే ఇవాళ రేపు చదువుకోని అసంటోడు అలకటి పని చేస్తాడు. 10వ తరగతి చదివినోడేనా గమ్మోటి పని కోతాడే లేనితోటి తయారు చేసుకున్నాడు కాదే. ఇప్పుడు నాట్ల దినం వడ్డు ఎక్క పోవుడు పొలాలు దున్న పోవుడు ఎన్ని పనులు ఉంటాయి. ఎవరికన్నా కైకిలు పోతే 10-20 రూపాయలు సంపాదించుకునే టైంలో లేనితోటి చేసుకున్నాడు. ఇప్పుడు ఏడుకెళ్ళొస్తే ఎట్టాను దేవాలి. ఏం తీయవదిని నువ్వు ఉన్నావు కదా, ఏం తీయవదిని చేసి పెట్టేస్తావు నువ్వు ఉన్నావు కదా. ఇక చేసి పెడతా చేసి పెట్టాలి ముళ్ళలు కట్టాలి వచ్చినప్పుడల్లా. వాళ్ళ కాళ్ళు బతికేది ఎన్నడే ఇక ఇంకా 4 వద్దులైతే నాకు కాళ్ళు రెక్కలు ఆడతాయా? నేనే వాళ్ళ ఆకాశపడాలి ఇప్పటి నుంచి నేను ఆకాశపడితే ఎట్లా చెప్పు? ఎన్న నుంచో చెప్తాను చిలుక కోలే ఇంకా కంపెనీలో పని ఉందట పోవయ్య పట్నం అని. అటు పోతలేడు నా ఇటు పోతలేడు. ఇప్పుడే గిట్ట అయితే రేపు పోరడు అయితే ఎట్లా చెప్పు? అమ్మ ఊకనకే ఆయన బాధపడతాడు. ఏందత్తా నువ్వు గిట్లా అంటాను? ఏదో నడుము పట్టుకునే 2 రోజులు ఇటుకాడు ఉన్నా నేను ఇక పని చేయలేదా? ఏందే మీ అవ్వ దావత్కు పిలిచి గిట్ల మాట్లాడుతుంది? మీ అవ్వ చెప్పు. ఏం చేసుడో ఏమో అని 2 రోజులు ఎత్తాడు 1 రోజులు అడిగితేనేమంటాడు. ఇలా సంసారం ఏందో ఇలా కథ ఏందో ఆయన తానంటే ఇది తానంటది. ఏ ఊకోయేవదిని వాళ్ళకి తెలియదా? ఏందే తెలిసేది ఇంకేంటి తెలుస్తలే అలా దంటోడు చూడిపో. నేను ఆడికి అద్దన్న మంచిర్యాల కాడ మా దూరం చుట్టా ఉన్నాడు బగ్గుబాయి నౌకరి. 10 ఎక్కువ తక్కువ అయినా మంచిది అప్పు సప్పు చేసి ఇల్లు అమ్మాయిని చేద్దామంటే వీళ్ళు అయ్యముడ కొడుకు వాళ్ళకి భూమి జాగా బాగున్నది, రోడ్డు పొన్న భూమి ఉన్నది, అమ్ముకుంటే లచ్చలు వస్తాయి, కోట్లు వస్తాయి, తూట్లు వస్తాయి అన్నాడు. ఆయన కథం ఎద్దు పంత ఒక పనికి దారం ఊకోయేవదిని వాళ్ళని ముంగట్ని అనకు. వీడికి గిన్నె రాయలక్కమై పిల్లలేదా పిడిచలేదా? దీనికన్నా వెనక సీర అయిన వాళ్ళకు పోరగండు ఉన్నారు. నాకేమని పేర చెప్పే ఓ పోరగండు లేకపాయే ఓ పనోని కాకపోతివి భూమి అన్న వాళ్ళు ఆయన తాతల పొత్తుల భూమి అది ఇవ్వడదు అనుకోని వాయి ఇక షిప్పే గత అయింది. ఇంకా నడివి అన్న కదా నడువు నొస్తుంది అనబట్టి ఇక ఎన్నేది ఏందత్తా
నువ్వేమో ఊకున్నా కొద్దిగా బాగా మాట్లాడుతావు. ఈ దావత్ నేను చేసుకోవాలనుకుంటున్నావా? చికెన్ తిననా మటన్ తిననా? నేను దాల్చుకుంటా రోజు దావత్ చేసుకుంటా. నీ అవ్వ ఇవే నువ్వే నేను అంతా చేయించేది. ఏందయ్యా పోర్ని కొట్టబడుతుంది కాదా? మరి నేను అన్నది నిజం కాదా? చూసినవా పోర్ని ఎట్లా కొడతాండో? అవు మరి మా చుట్టాలలో లేరు నౌకరి గారికి ఇస్తామంటే నీ లయముండ కొడుకు అద్దాన్ని ఇచ్చింది నీకు. ఏది భూమి? భూమి ఉన్నది, రోడ్డుకు ఉన్నది, కోట్ల వస్తాను వాళ్ళు ఆయన ఎవడో ఎత్తుకొని వాయి నడమంత్రాన్ని వచ్చి దానికి కూడా దండటానికి సాత కాలేదే. ఆయన ఉన్నప్పుడు 3 లక్షలు ఇస్తాం, మరి ఎంతో కొంత కాగితాలు పోయిన ఆఫీసర్ పనులు తిరిగి పాడు కానీ అట్లా కూడా తిరగలే. ఓ పంట పండింది కాదా, ఓ ఇల్లు కట్టుకున్నది కాదా, రోడ్డు కింద అన్న వాళ్ళు ఆయనతో రోడ్డు వాళ్ళు అనుకోపాయ. గవర్నమెంట్ నుంచి తూటు కొత్త కూడా రాలే. చూడు దీని లగ్గ చూడు, కమ్మలు పెడతావు గవి గవి కొన్నే పెట్టిస్తా. అది 15 తులాల ఎండు పెట్టిన ఇవన్నీ అరవైనవి. నువ్వు 12,000 అవుతుంది, 12,000 అవుతుంది. ఇవన్నీ అనద్దా? తాగిన కూడా ఇవాళ దాన్ని పడుతున్నాను. అబ్బో రేషం ఉన్నట్టే రేకుల కింద పడినట్టే. ఆ పంట పండింది లేదు నా, ఈ పంట పండింది. దాని రాత పాడుగాను ఇలా బాడకాయ అద్దానం ఇచ్చి చేసిండు కాదే. దున్నపోతాడు ఉన్నాడు, కచ్చరం కడితే కడనారు రగ్గుంటాడు అన్న వాళ్ళే ఇచ్చిన. మంచిగా నౌకరు గారికి ఇచ్చిన కూర్చుంటే బతుకు ఏం చేయాలి? ఇప్పుడు ఏమున్నది, సిప్ప కూడా గెత్తలేదు. ఏమడ్డదా? ఏందత్తా నువ్వు ఊకున్నా కొద్దిగా బాగా రెచ్చిపోతావు. నీ తిండి కోసం వచ్చినా అనుకుంటున్నావా? ఏంది నువ్వు కావాలని పిలిచి మీ ఎవరితో తిట్టిపోతున్నాడు? నీ అవ్వ నేనెందుకు తిట్టిపిత్తా? మరి ఎట్లా మాట్లాడుతుంది? అమ్మ నువ్వైనా తిట్టకే బాధపడుతుండు. నువ్వు గిన్ని మాటలు అన్న తర్వాత నేట్లా కూర్చుంటా. చల్ నీ అన్నం వద్దు ఏదు మళ్ళీ నాకేమదు బా నన్ను మాట్లాడతా. పో గట్లనేనా మాటలను వదినే పో రమ్మని పో అల్లుని. ఏంది రమ్మనేది నా కోసి? పోనీ రేషం ఉన్నట్టేనా, రేవి చెట్టు కింద అన్నట్టేనా? ఇప్పుడు అప్పుడు లగ్గమైన కాడికెళ్ళి కదే పోరు దాంతో తినబడ్డదా? ఏవా నీ అట్లా కాదమ్మా. మొన్న ఎండాకాలంలో మామిడికాయ తొక్కుకు 150 మామిడికాయలు కొట్టించి పంపిన. మామిడికాయ పైసలు కూడా పంపేంత తెలివిలేదా మొత్తానికి? నీ మొదలు తినాలి గాను. ఎంతగానో మంది ఎవరికి రావాలి? మొగ దిక్కులేను నేను. పింఛన్ పైసలు అటో ఇటో కైకులో అటో ఇటో 100 రోజుల పనుకు అటు ఇటు పోయి తీసుకొచ్చిస్తే ఇప్పుడు దాని మీదకి నా మీదకి హుషారైతాడు. బంగారం అంతా అమ్ముకున్నాడు. నాది ఇది ఇడుతుంది, నా మా అవ్వది ఇడుతుంది, నా ఇజ్జతు పోతుంది, మానం పోతుంది అని అది చెప్తారు. తినబడ్డదా? అదంతా కాదు కానీ వదినే ఇంటికి తీసుకొచ్చి గిట్లని మాట్లాడంటే మంచిగా ఉండేది, మనకే మంచిగా ఉండేది. పో ఏంది మంచిగా ఉండేది? అందరికి 30 మంది దావత్ అయితే నాకేమో గీ దావతి కాబట్టినేమే. నేను వాళ్ళతోటి పోతే నయమైంది. కారు ఇంకెంత ఇజ్జతు పోవును. గీ ఇద్దరు ముందట్నే గట్ల లేచి ఉరుకుతాండు. గా ఐసోన్తో లేచేటతో నేను వాడిన గోసి పట్టుకొని నా గోసిగాడు అత్తరా అని లేకుండా లేదు. అనద్దు వదినే, పో వదినే, రమ్మని పో రమ్మని పో. ఏం రమ్మన్నాడు ఏమని? నీ రమ్మను గంగలవరు పోయి దావత్ అయిపోయినాక మళ్ళీ తిడదు కానీ పో. ఇప్పుడైతే మరి ఇంత రేసా ఉన్నాడు. 4 రూపాయలు సంపాదిస్తే అర్థం చేసి. ఇప్పుడు నువ్వు తిట్టినంత మాత్రాన్ని సంపాదిస్తాడా? ఇవన్నీ నేను చదివి తచ్చి తినిపోతాండు. ఎరికేనా? ఎర్ర టెండల్లా ఉడకపోతల వంటని ఫోన్ చేస్తే 3000 కూలర్ ఇప్పించి వచ్చిన. ఎవరికి చెప్పుకుంటానా? నా బిడ్డ నా కన్న కడప అని. మరి మా అత్త ఒక్కటి ఉంటది రంగ బజ్జీలో ఇంత చికెన్ కళ్ళు తెచ్చింది ఎప్పుడన్నా. ఇక నేను పాప మా అల్లుడు అత్తాను, నా బిడ్డ అత్తాను, నాకు ఎవరున్నారా అని వచ్చినప్పుడు అలా చికెన్ కూర, మటన్ కూర, కళ్ళు నీ బొందకు అన్ని లేవడితే తినబడుతుంది. ఇంత బొత్త పెట్టబడుతుంది. పోయా రాగరాగు బాంచను. ఇగో బాంచను ఏదో తప్పైంది అన్న నోరు జారిన కానీ జరరా బాంచను కాలు మొక్కుతా. ఇజ్జత్ తీసే లెక్కలు చేయకు. ఇలా 30 మంది దావతాన్ని అందరు ఊళ్ళో చేసుకుంటే నేను ఇంకా ఫోర్ని పిలిపించుకొని చేసుకున్నా. నీ కాలు మొక్కు అన్న మొక్కుతా జరరా. అల్లుని తీసుకురాయే. లేకుండా నీటికి వచ్చిన అనుకుంటున్నా. ఏమనుకుంటున్నావు? మా ఊళ్ళో ఇంతకంటే డబుల్ దావా చేసుకుంటే తెలుసా? ఏదో మా అత్త పిలిచింది కదా ఒక్కతుండదా పాపం నచ్చింది నేను తెలుసా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? నీ బాంచని నీ కాలు మొక్తా ఇజ్జత్ తీయకు. అత్త పిలిచిందని వచ్చినవి ఇంత జరసేపు ఉండిపో. నేనే పాడుగాని బాగా పరిచి తిన్నది అరగ కన్నా నోరు జారిన తప్పైంది. కాలు మొక్తారా బాంచను పట్టుకరాయ నీ బాంచనే రాయ బాంచను కాలు మొక్తా బాంచను.
కాళ్ళు మొక్కుతా బాంచను. ఇగో మీ అవ్వసంటి దాన్ని బాంచను కాళ్ళు మొక్కుతా. మళ్ళీ రాని బాంచను కాళ్ళు మొక్కుతా. ఈ తిట్టుడు ఎందుకు రమ్మను ఎందుకు? అయితే వైపు అది బతిలా నీ బాంచని దండం పెడతా నీ కాళ్ళు మొక్కుతా. ఇక ఇంకోసారి ఏమన్నా ఇక ఎప్పుడన్నా మిమ్మల్ని నా ఇంటికాడ కార్యం అవుతుంది రా అని ఇస్తే నా చెప్పి నేనే కొట్టుకుంటా. కూసో బాంచని దండం పెడతా. బుజ్జి అల్లునికి ఎత్త పట్టు గన్నం ఇటు బాంచని కాళ్ళు మొక్కుతా. తప్పని జరేమనుకోకు. ఇక పట్టు నీ బాంచని కాళ్ళు మొక్కుతా. నోరు జారిన ఏమనుకోకు. తిను మనసులో ఏం పెట్టుకో. ఏ పట్టు బాంచని కాళ్ళు మొక్కుతా. మనసులో పెట్టుకోకు నీ బాంచను. ఒకటే బుక్క పెట్టయ్యా పట్టయ్యా. ఇక నేను బాంచని కాళ్ళు మొక్కుతా తిను జరా. ఈ ముచ్చట చెప్తే ముక్కలు తింటవేమే వినబడ్డదా? ఇగో మొన్న దసరాకు మరి కోన్ని పోయి అల్లుడని కోన్నుని కట్టిస్తే నేను కోన్ని పోయాలని నీకు ఎట్ట కనబడతాన్నా అల్లుడికి ఇంటికి పత్తే పని చెప్తావా అని ఉన్న కొడుకు కోన్ని ఇడిచిపెట్టిన వాళ్ళు అది పోయి చెట్టు ఎక్కింది కట్టాడు ఆకిట్ట వరేసి అలిగిపోయిండు. ఎప్పుడు గిదే రపరప వినబడ్డదా? తినేది తింటాడు ముఖం మాడతాడు, తినేది తింటాడు ముఖం మాడతాడు, సీటుకి మాటికి అలుగుతాడు మాడి మొక్కపోడు. కాదునే ఎంతైనా ఇంటల్లుడు కదా గన్ని మాటలు అనకు. ఏంటి గన్ని మాటలనకు? గన్ని మాటలు పడనోడైతే మరి మాట రాకుంటే మెదలాలి వినబడ్డదా? మాట తొక్కతున్నది దానికి వెనకమేవాడు ముందేవాడు అని ఏ పని ఎదురైన పని ముంగటేసుకొని చేయడా మీదేసుకొని చేయడా? నేను మగవాని లెక్క ఎర్రగాళ్ళు తేవాళ్ళ వచ్చినప్పుడు దసరాకు ఎర్రగాళ్ళు తెచ్చిన తెల్లగాళ్ళు తెచ్చిన అన్ని తెచ్చిన పోలే కొన్ని పోయమన్నది కలిగిపోయిండు. నీ ముచ్చట పాడగాను. చి అందరు అల్లుండు తీరు బిడ్డ నా అల్లుడు తీరు ఎవరితోటి నాకు అయినంగా అది లేదు. ఇప్పుడు ఏమనకు గల్ల వచ్చిన సైన చూడుపు అల్లుతోటి పక్క పక్క కూర్చొని కిస నవ్వుకుంటా మాట్లాడుకుంటా ఎంత కలిసిమెలిసి ఉంటారు. ఇక మా అల్లుడు వచ్చిందంటే ఇంత ఇట్ట పెడతాడు అటు అట్ట పెడతాడు అనుకుంటే అద్దెకిల కూర తింటాడు వినబడ్డదా? ఈ నలమకొందేమో ఆయన మాట గిరి దాటది. రేవులు పెట్టుకోయే దెబ్బలు పెట్టట్టు చేసుకోయే మాట ఏంటట్టు చేసుకోవచ్చు అమ్మా చూసుకుంటారు. గోస గోస పాడుగా ఏం మనసులో పడితే ఇక 30 దావతలు ఎక్కువ ఉన్నదా? ఏమైంది? మెల్లగా తినమని చెప్పిన ఎందుకంటే ఆగమాగం తింటున్నావు? బొక్కిరికిందే ఇరుకదా గంత ఆగమాగం ఏం పడిపోయిందని తింటున్నావు అంతగానో? పళ్ళల్లో బొక్కిరికిందే. అగో ఏమైంది అల్లుడు? బొక్కిరికింది అత్త. నీ ఆగడు పాడుగాను ఇక దొరకదనుకున్నావా కోడి కూర? ఆనాడు గట్టిన చేసినావు ఈనాడు గట్టిన ఎప్పుడు ఒకటి రపరప. నువ్వు వచ్చినప్పుడల్లా నాకు లేని తోట అవుతుంది. అత్తుడితోటే నడువు నొత్తుందని నడిచుకుంటే మారో సంపద యాదవ్ దగ్గరకు పోయి ఈడిచుకొస్తా అనుకున్నా. మళ్ళీ ఇక్కడ ఒకటి బొక్కిరికిచ్చుకున్నావా నోస్తే నీ సోద్దాలు పాడుగాను. చిన్న పోరనివా పసి పోరనివా చికెన్ దొరకదనుకున్నాం. ఇక మేము ఆడవాళ్ళమైనా ఇట్లా గంట కూర ఏం చేసుకుంటాం అనుకున్నాం. ఇక దొరకదనుకోని గంజు ముంగట పెట్టుకొని తింటాండావా లప్ప లప్ప. సి అక్కడ చూడ గిట్టుంటే నాలుగు కథ వినబడ్డదా? ఇప్పుడు నేను ఆడదాన్ని ఎరికని పట్టుకొని పోవాలి. నడువు నొత్తుందని సంపద దగ్గర తీసుకుపోయి విడిపించుకురావాలా. ఇప్పుడు నోట్ల బొక్కిరికిందా అని డాక్టర్ దగ్గర తీసుకోవాలా. నీ కర్మం పాడుగాను. ఇప్పుడు ఎవరు వస్తారు? చిన్న పొలగాడు కాగానే సరిచాకి వేసుకొని సైకిల్ మీద పెట్టుకొని తీసుకుపోరు. కొడుకు ఉన్నాడు కూర దొరకదు అనుకున్నావా? మంచిగున్నదా? అదే అనేది అంటది నువ్వు చేసే చేస్తావు మెల్లగా తింటే నీకు మానం లేదే. ఏమైనా అంటే అల్లుడు ముంగటల్లాగా చెప్తావు అది అనేది అంటనే ఉన్నది. ఆయన చేసేది సొక్కపే మంచిగుందా? ఇప్పుడు గంజ ముంగట పెట్టే ఎత్తిపోతుందా నీకు? ఇదైతే గిన్నె ఏం రైతాను కానీ నా కడుపులో చెడ పుట్టింది. ఒక్కటనే నా బుద్ధి లేదు, ఒక్కటనే నా పోలిక లేదు. చిన్న పోలిక అంటుంది. నువ్వు వర్రకయ్యమా నువ్వెందుకు ఇట్లా చెప్తావేమో. మీ ఇద్దరు పక్కన పెట్టరు కానీ ఆయన కిరికిందట చూడుర్రి. ఎప్పుడు గింతే పిల్ల దసరా నాడు అట్లయిందా? కావుండి పండుగ నాడు ఓట్లు లేని తోటి చేసిండు వినబడ్డదా? మంచం లేవట్ట మరి మీదేసుకొని వెళ్ళి పడ్డాడు. అప్పుడే ఇల్లు కడిగినా జర్రన చిన్నగా ఉన్నాడు కాకనా అప్పుడే నడివిరిగా లెక్క అయిండే. దావకాళ్ళు పెట్టి ఎంతగానో అని పెట్టాలి ఎన్నాను చేయాలి. పోయినసారి సమ్మక్క జాతరలో కోడిని పట్టుకొని పోతే అల్లుడు కోడికి తాడు కట్టు కాళ్ళ కంటే తాళ్ళు కట్టలే మన్ను కట్టి ఆ కోడి చల్లకుండా ఏరిన పోతే ఇక అందరేమో మొక్కులు పెట్టి బెల్లం మంచి పెట్టుకుని కోడిని కోసుకొని తింటే నేనేమో కోడి కోసం ఎక్కువ ఆడుకుంటా జాతరలో తిరిగిన చిన్న పిల్లగాడా అని నీ ముచ్చట చల్లకుండా లే 30 దావతలు ఎక్కడే లేదు కానీ పా
నడు నొప్పి ఇటు పన్ను నొప్పి. ఓ పోరి ఆ గంజులు నా కళ్ళు అవన్నీ చదువుకొని సంచలు పెట్టుకొని రా, మా అల్లుని తీసుకొని దవాఖానకు వస్తా. ఎన్నడన్న తృప్తిగా తిననిచ్చినవా? ఎప్పుడో టీకా పెట్టుకుంటే చేస్తాం. ఉక్కిరిస్తుంది నీకు నడిపిస్తా. ఏ ఆగు. మెల్లగా ఆంగి కుండీలే పడతలేవు. మెల్లగా మెల్లగా కూర్చుంటే పెట్టి రాదే కడకడలు ఉండబడుతుంది. మెల్లగా కూర్చుంటే పెట్టినా ఇంకే కూర్చున్నాడు. కూర్చో నువ్వు కూడా అటు. కూర్చుంటి అల్లుండి పక్క గద్దె మీద కూర్చుంటా. నీ 31 చల్లగుండా 31 దావతాన్ని పిలిపించినందుకు మంచిగానే చేసిరు, నాకు మానం వచ్చినట్టు చేసిండు అల్లుడు. వినబడ్డదా? ఏం చేసినామత్త? మరి లేకపోతే ఏందయ్యా 500 పెట్టి వాళ్ళతో దావతి చేసుకున్నాడు ఎందుకు అని నేను సపరేట్ గా పోదా అని నేను అనుకుంటే 500 చూసుకుంటే ఇప్పుడు 3000 పెట్టి పిత్తువా నన్ను దావకానరా? మంచిగా ఉన్నదా? షీ ఓ బుజ్జి, ఇక నీకు ఇప్పుడే చెప్తాను నేనే, ఇంకోసారి ఏ పండుగ అయినా కానీ నువ్వు ఒక్కదాని మీద ఒకరంతా తిని పో. అంతలా అయితే అల్లుడి కింద సర్దో గంజో కొంచవో కానీ ఈయనైతే ఎంబడి పెట్టుకొని రాకు. శనేశ్వరం పాడుగాను, నీ కథ పాడుగాను. ఓ తిన్నట్లే పాయ, పన్నట్టు కాపాయ, తుర్తి కాపాయ. పోర్రి రేపు వా.